అందాన్ని పొగడాలనుకున్న ప్రతి వ్యక్తి నువ్వు అప్సరసలా ఉన్నావు అంటారు. రంభ, ఊర్వశికి నువ్వేం తీసిపోవని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. మేనకకి నువ్వే సరిజోడి అని ఆకాశానికి ఎత్తేస్తారు. మరి ఎందుకని అందం అనగానే అందరికీ అప్సరసలే గుర్తుకొస్తారు? అప్సరసలు నిజంగా అంతటి సౌందర్యవంతులా? అసలు అప్సరసల సృష్టి ఎందుకు జరిగింది? అందరికీ తెలిసిన రంభ, ఊర్వశి, మేనక కాకుండా ఇంకెంతమంది అప్సరసలు స్వర్గంలో ఉంటారు? దేవతలు అప్సరసలని శృంగారం కోసం వాడేవాళ్ళ? సృష్టి కార్యాల కోసం వినియోగించేవాళ్ళ? స్వర్గంలో అప్సరసలు చేసే పనేంటి? ఇంద్రుడికి అప్సరసలందరూ సొంతమా? అప్సరసలు నిత్య యవ్వనంతో ఉంటారా? ఇప్పటివరకు అప్సరసల గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు తెలుసుకునే ముందు అప్సరసల్లో మీకు నచ్చిన అప్సరస ఎవరు? మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా ఎవరినైనా అప్సరసతో పోల్చారా? కామెంట్లో పెట్టండి. అప్సరసల గురించి మొదటి ప్రస్తావన ప్రపంచంలోని పురాతన గ్రంథమైన ఋగ్వేదంలో ఉంది. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఉండేవారని తెలుస్తోంది. స్వర్గంలో దేవతలు నాట్య మండలిలో నాట్యమాడుతూ దేవతలని అలరించేందుకు నియమించబడిన వారే ఈ అప్సరసలు. ఈ అప్సరసలు ఎందుకు సృష్టించబడ్డారు? అప్సరసలు దేవతలకి, ఋషులకి ఇంద్రియ ఆనందాన్ని అందిస్తారు. అప్సరసలు ఋషులు తపస్సుని భగ్నం చేయవలసి వచ్చినప్పుడు లేదా ఏదైనా శాపానికి గురైనప్పుడు మాత్రమే వారు తమ శరీరంతో భూమిపైకి వస్తారు. కాకపోతే అప్సరసలు ఇంద్రలోకంలో మాత్రమే నివసిస్తారు. అప్సరసలు తమ సౌందర్యంతో ఎంతో మంది దీక్షలని భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా ఎంతో మంది మునులు తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు ఉన్నారు. అప్సరసల ప్రాముఖ్యత ఏమిటి? ప్రపంచాన్ని సృష్టించడంలో అప్సరసలు కీలక పాత్ర పోషించారు. అప్సరసలు తమ ప్రాణాలని పణంగా పెట్టి అసురుల నుండి స్వర్గాన్ని రక్షించడానికి ఇంద్రుడికి చాలాసార్లు సహాయం చేశారు. ఒక అప్సరస కోతి రూపంలో హనుమంతుడికి జన్మనిచ్చింది. దశరథుడు తండ్రి కావడానికి యజ్ఞానికి నాయకత్వం వహించిన ఋషి పుట్టుకకి కారణం ఊర్వశి. రంభ శాపం కారణంగా రావణుడు సీతాదేవిని తాకలేకపోయాడు. అప్సరసల అందమే కాదు, సృష్టిని కాపాడంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. అప్సరసలు పుట్టుక మూలం మరియు పుట్టుక రకాలు. అప్సరసలు అసలు పదం అప్ ప్లస్ సరస్సు నుండి ఉద్భవించింది. అప్ అంటే నీరు, సరస్సు అంటే చెరువు, నీటి నుంచి జన్మించిన వారని అర్థం. అప్సరసలు క్షీరసాగర మదన సమయంలో జన్మించారని చాలా పురాణాలు సూచిస్తున్నాయి. వారు తమ భార్యలను గంధర్వులు ఎంచుకున్నారు. ఇంద్రుడు నరనారాయణుల తపస్సును భగ్నం చేయటానికి ప్రయత్నించినప్పుడు నరనారాయణులు తొడల నుండి ఊర్వశిని సృష్టించారు. సుంద, ఉపసుంద అనే ఇద్దరు అసురులను వదిలించుకోవడానికి బ్రహ్మదేవుని కోరికపై విశ్వకర్మ తిలోత్తమను సృష్టించాడు. నాట్య శాస్త్రం ప్రకారం అప్సరసలు బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి సృష్టించి భరతుడికి అప్పగించాడు. అప్సరసలలో 13 మంది కశ్యపముని, అతని భార్య అరిష్టకి జన్మించారు. వాయు పురాణం కూడా వారి సృష్టికి బ్రహ్మ భగవానుని క్రెడిట్ చేస్తోంది. యజ్ఞం నుండి పుట్టిన వారిని శుభ అంటారు. నీరు మరియు అమృతం నుండి పుట్టిన వాటిని అమృత అంటారు. గాలి నుండి పుట్టిన వారిని శుద్ధ అని పిలుస్తారు. మెరుపులో జన్మించిన వారిని రీచ, మరణం నుండి జన్మించిన వారిని భైరవాణి అని వాయుపురాణం తెలియజేస్తుంది. వాయుపురాణం ప్రకారం ఒక రూపక శ్లోకాన్ని ప్రస్తావిస్తోంది. ఇందులో దేవదాతి అని పిలువబడే ఒక అప్సర బ్రహ్మ యొక్క మానసిక గోళం యొక్క బలిపీఠం నుండి గొప్ప ప్రకాశవంతమైన కాంతిని కలిగి ఉంటుంది. అప్సరసలు దివ్య శక్తులు. అప్సరసలు ఎన్నటికీ ముసలివారు కారు. వారు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా మరియు మనోహరంగా ఉంటారు. వారు తమ కన్యత్వాన్ని తిరిగి పొందుతారు. వారేదైనా జంతువుగా లేదా మానవుడిగా రూపాంతరం చెందుతారు. వారు ప్రజలని మంత్రముగ్ధుల్ని చేయగలరు. వారు దాదాపు అమరత్వం కలిగి ఉన్నారు. పురాణాల్లో ఏ అప్సరా మరణ సంఘటన లేదు. అప్సరసల్ని ప్రాయశ్చిత్తం చేస్తే అనేక కోరికలను తీర్చగలరు. అప్సరసలు ఎగరగలవు. వారు ఇంద్రియాలని ప్రసన్నం చేసుకునేందుకు 64 విధానాల ప్రావీణ్యం పొందారు. అప్సరసలు ఎంతమంది? ఈ సమాధానం పుస్తకం నుండి పుస్తకానికి మారుతూ ఉంటుంది, కానీ సంఖ్య ఖచ్చితంగా వేలల్లో ఉంటుంది. దేవి భాగవత పురాణం ప్రకారం ఇంద్రుడు నరనారాయణులను ఆకర్షించటానికి 8500 మంది అప్సరసల్ని పంపాడు. కానీ నరనారాయణులు మళ్ళీ 8500 అప్సరసల్ని సృష్టించి ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు.
ఈ విధంగా ఆలోచిస్తే అప్సరసల సంఖ్య 17,000కి వస్తుంది. అంటే అప్సరసలు వేలల్లో ఉన్నారు. అలాగే బ్రహ్మపురాణం 31 మంది అప్సరసల్ని తెలియజేస్తుంది. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అప్సరసల గురించి ఒక ఖచ్చితమైన సంఖ్య లేదు, కానీ అప్సరసలు వేల సంఖ్యలో ఉన్నారు. అప్సరసల గురించి వందలాది కథలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన కథల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఊర్వశి మరియు పురూరవుడు. పురూరవుడు చాలా గొప్పవాడు, ధైర్యవంతుడు. రాజు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అతని అందానికి, గుణాలకి, గొప్ప మనసుకి, సంపదకి మరియు పరాక్రమానికి ఊర్వశి ఆకర్షితురాలయ్యి అతని గురించి పదే పదే ఆలోచించేలా చేసింది. అతనితో మోహించాలని కోరుకుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక బ్రాహ్మణుడు చేతిలో ఊర్వశి శాపానికి గురై ఆ శాపం వల్ల భూమిపైకి రావాల్సి వచ్చింది. అప్పుడు ఊర్వశి పురూరవుడు తన భర్తగా ఎంచుకుంది. కానీ పురూరవుడిని తన భర్తగా అంగీకరించేందుకు 3 షరతులను పెట్టింది. మొదటిది, ఊర్వశి దగ్గరున్న 2 గొర్రెలను బాగా చూసుకోవాలి. రెండవది, ఊర్వశి కేవలం నెయ్యి మాత్రమే తింటుంది. మూడవది, శృంగార సమయంలో తప్ప మిగతా సమయంలో నిన్ను నగ్నంగా చూడనని 3 షరతులు పెడుతోంది. ఆమె అందానికి మైమరిచిపోయిన పురూరవుడు ఆమె షరతులన్నిటినీ అంగీకరించాడు. వెంటనే ఊర్వశితో గాఢమైన ప్రేమలో పడ్డాడు. తన కర్తవ్యాలన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు ఆమెను ఆనందిస్తూనే ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రుడు ఊర్వశిని కోల్పోవడం వల్ల ఊర్వశి, పురూరవుడు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమె 2 గొర్రెల్ని దొంగలించమని గంధర్వులను కోరాడు. విశ్వ, వసు, ఇతర దేవతలు పురూరవుని రాజభవనానికి వెళ్లి రాత్రి చీకటిగా ఉన్నప్పుడు పురూరవుడు ఊర్వశితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు 2 గొర్రెలను దొంగలించారు. ఊర్వశి తన ప్రియమైన గొర్రెల కేకలు విన్నప్పుడు పురూరవునికి వాగ్దానాన్ని గుర్తు చేసింది. తొందరపడి పురూరవుడు గంధర్వుల వెంట పరిగెత్తాడు. అదే సమయంలో గంధర్వులు మెరుపులు పుట్టించారు. దీనివల్ల ఊర్వశి పురూరవుని నగ్నంగా చూసింది. ఇక వెంటనే ఊర్వశి స్వర్గానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్ర మరియు మేనక ఒకసారి విశ్వామిత్ర మహర్షి త్రిశంకుడిని శరీరంతో సహా స్వర్గానికి పంపించడానికి యాగాలు జరిపించాడు. కానీ మానవులు తమ శరీరంతో స్వర్గాన్ని అనుమతించబడరు. అందుకే ఇంద్రుడు త్రిశంకుని స్వర్గం నుంచి వెనక్కి పంపాడు. కోపంతో విశ్వామిత్రుడు మరొక స్వర్గాన్ని సృష్టించటానికి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. అందుచేత అతని తపస్సుని భగ్నం చేయటానికి ఇంద్రుడు మేనకను పంపాడు. చాలా ప్రయత్నాల తర్వాత మేనక విశ్వామిత్రుని విజయవంతంగా ఆకర్షించింది. తపస్సును భగ్నం చేసి విశ్వామిత్రుని వివాహం చేసుకుని ఒక కుమార్తెనికి జన్మనిచ్చిన కొన్నాళ్ళకి గడిచిన తర్వాత మేనక విశ్వామిత్రుని వదిలేసి స్వర్గానికి తిరిగి వచ్చింది. సుంద, ఉపసుంద వీరు ఇద్దరు అసుర సోదరులు. త్రిలోకాలను జయించాలని బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశారు. దేవతలు వారి దృష్టి మరల్చడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. వీరి కఠోర తపస్సుకి బ్రహ్మదేవుడు వారికి, మీరు ఒకరిని ఒకరు చంపుకోగలరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ మిమ్మల్ని చంపలేరు అని వరమిచ్చాడు. ఇక సుంద, ఉపసుంద భూమిని, స్వర్గాన్ని జయించి దేవతల్ని తరిమి కొట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిలోత్తమ అనే అందమైన అప్సరసని సృష్టించాడు. తిలోత్తమ అసుర సోదరుల దగ్గరికి వెళ్ళింది. వారు చాలా ఆనందంగా మత్తులో ఉన్నారు. తిలోత్తముని చూసి ఇద్దరు ఆమె అందానికి ఆకర్షితులై కొద్దిసేపట్లోనే ఇద్దరు సోదరులు గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు. రంభ శాపం సీతాదేవిని రక్షించింది. అప్సర రంభ రావణుని సవతి సోదరుడైన కుబేరుని కుమారుడు నల కుబేరుడు భార్య. ఒకసారి రంభ నల్ల కుబేరుని చూడటానికి కైలాసానికి వెళ్ళింది. అక్కడ రావణుడు ఆమె అందానికి ముగ్ధుడై రంభను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఆమెను బలవంత పెడతాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నల కుబేరుడు రావణుణ్ణి, నువ్వు ఒక స్త్రీని శారీరక సంబంధంలో బలవంతం చేయటానికి ప్రయత్నిస్తే నీ తల 7 ముక్కలుగా పగిలిపోతుందని శపించాడు. కొన్ని కథలు మాత్రం స్వయంగా రంభ రావణుని శపించినట్లు చెబుతుంది. ఏదేమైనప్పటికీ ఈ శాపం కారణంగానే రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆమెతో ఏ తప్పు చేయలేకపోయాడు. హనుమంతుడి తల్లి అప్సరస పుంజికస్థల. ఇంద్రుడి ఆస్థానంలో చాలా అందమైన అప్సరస. ఆమె అందం గురించి చాలా గర్వపడింది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అతను అందంగా లేనందున పుంజికస్థల అతన్ని చూసి నవ్వింది. కోపోద్రిక్తుడైన మహర్షి ఆమెను భూమిపై కోతిగా పుట్టమని శపించాడు. తన తప్పును గుర్తించిన తర్వాత పుంజికస్థల దయచేసి దయ కోసం వేడుకుంది. అప్పుడు దుర్వాస మహర్షి శాపాన్ని సవరించి ఆమె ఒక వానర రాజుకి భార్యగా ఉంటుందని మరియు ఒక దివ్యమైన బిడ్డకి జన్మనిస్తుందని చెప్పాడు. అప్పుడు ఆమె కోతి యువరాణిగా అంజనిగా జన్మించింది. హనుమంతుడికి జన్మనించింది. ఊర్వశి అర్జునుడిని
నపుంసకుడిని శపించింది. పాండవుల వనవాస సమయంలో ఇంద్రుడు అర్జునుడిని స్వర్గానికి ఆహ్వానించాడు. అతని పరాక్రమానికి అందానికి ఊర్వశి చాలా ముగ్ధురాలైంది. అందుకే ఆమె తన లైంగిక కోరికను అర్జునుడితో చెప్పింది. కానీ ఊర్వశి ఒకప్పుడు అర్జునుడు పూర్వీకుడైన పురూరవుని భార్య. అందుకే అర్జునుడు ఊర్వశితో లైంగిక కోరికను నిరాకరిస్తాడు. ఊర్వశి అది అవమానంగా భావించి అతన్ని నపుంసకునిగా శపించింది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు శాపాన్ని తగ్గించి 1 సంవత్సరానికి మాత్రమే పరిమితం చేయమని ఊర్వశిని ఆదేశించాడు. ఈ శాపం వనవాసం చివరి సంవత్సరంలో మత్స్యరాజ్యంలో బృహన్నల వేషంలో నివసించటానికి అర్జునుడికి శాపం సహాయపడింది. సో ఫ్రెండ్స్, నిజమైన అప్సరసలు చూసిన వారు భూమిపై ఎవరూ లేరు. కానీ వారి వర్ణనను మాత్రం మన పురాణాల్లో చూడొచ్చు. మరియు శిల్పాలను బట్టి వారు ఎలా కనిపిస్తారో మనం ఊహించుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.